షేక్ తెర ముందు కనిపించే బొమ్మేనా? హీరా గ్రూప్ ను తెర వెనుక ఆడిస్తుందెవరు? హీరా గ్రూప్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో వసూలు చేసిన వేల కోట్లు గల్ఫ్ దేశాల్లోని ఉద్యోగులను మోసగించిన సొమ్ము ఏ విధంగా దేశం దాటింది? హీరా గ్రూప్ న్యాయవాది వినీత్ విదేశీ కంపెనీలోకి నిధులు ఎక్కడి నుంచి వెళ్లాయి? హీరా గ్రూప్ అక్రమాలపై విజిల్ బ్లోయర్లు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నా కట్టడి చేయకుండా నిండా మునిగే దశలో నవహీరా షేక్ ను అరెస్టు చేయడం వ్యూహాత్మకమేనా? పోలీసు పెద్దల అండదండలు నవహీరా షేక్ కు ఏ విధంగా సాయం చేశాయనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. నవహీరాపై ఆరోపణలు వచ్చిన తొలి దశలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ రాష్ట్రంలోని పోలీసులు కానీ చురుకుగా వ్యవహరించి ఉంటే ఈ స్థాయిలో మోసం జరిగి ఉండేది కాదని బాధితులు చెబుతున్నారు. హీరా గ్రూప్ లావాదేవీల హార్డ్ డిస్క్ మాయమైందనే అంశం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. హీరా గ్రూప్ మోసానికి సంబంధించి తొలి కేసు నమోదైన వెంటనే అరెస్ట్ చేయకుండా ఆమెకు టైం ఇవ్వడంతో రికార్డులు మాయమయ్యాయి. 1500 కోట్ల రూపాయలు దేశం దాటి వెళ్లాయనే అంశం బయటకు పొక్కడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.